సో జనరల్‌గా ఏంటి మేడం అంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్న లేడీ కేస్ పెడితే సో ఆ అబ్బాయికి సంబంధించిన జాబ్ నుంచి తీసేయడం కానివ్వండి, సో అదే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఏదైనా. సో నిజంగా అలాంటి ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? గవర్నమెంట్ జాబ్ నుంచి తొలగించడం అనేది ఏమైనా ఉంటుందా? ఒకవేళ అబ్బాయి పైన కేసెస్ ఏమైనా నమోదవుతాయి ఫ్యామిలీ ఇష్యూస్‌కి సంబంధించి? ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్‌కి సంబంధించి కొన్ని కంపెనీస్‌లో ఇప్పుడు నేను ఫస్ట్ ప్రైవేట్ కంపెనీస్ గురించి మాట్లాడితే, ప్రైవేట్ కంపెనీస్‌లో ఒక ఎఫ్ఐఆర్ అనేది ఒక పర్సన్ మీద రిజిస్టర్ అవుతాయి. అతను జాబ్ హోల్డర్ కాదు, జాబ్ సర్చ్లో ఉన్నాడు అంటే దాని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తుంది కదా మోస్ట్ ఆఫ్ ద కంపెనీ. సో వాళ్ళకి మ్యాక్సిమం ఇంకా ఎఫ్ఐఆర్ ఉంది తన మీద అని జాబ్ ఇవ్వరు. లేదు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు కేసు పెట్టారు అంటే కొన్ని కంపెనీస్ కన్సిడర్ చేస్తాయి. ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టారు, ఇంకా లెట్ సస్పెండ్ హిమ్ అనో రిమూవ్ హిమ్ అనో వాళ్ళ కంపెనీ రూల్స్కి తగ్గట్టు చేస్తారు. బట్ లేదు కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఏవైతే ఇది ఎఫ్ఐఆరే కదా, ప్రూవ్ అయిన తర్వాత మనం యాక్షన్ తీసుకుందాం, ఇలాంటి ఫాల్స్ ఎఫ్ఐఆర్స్ చాలా వస్తూ ఉంటాయని కొన్ని కంపెనీస్ నమ్ముతాయి. అవి పెద్ద పట్టించుకో. సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అండ్ ఇట్స్ రూల్స్. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఆ టైప్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్లో ఉండే సర్వీస్ రూల్ ప్రకారం చేస్తారు. బట్ ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎక్కువ రోజులు అంటే 1 days 24 hours కంటే ఎక్కువ ఉన్నారు రిమాండ్లో అంటే అప్పుడు జాబ్ పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెయిన్లీ సస్పెన్షన్ అయితే ఈజీగానే రావచ్చు. ఓకే. సో రిలేషన్షిప్లో గొడవ అయినప్పుడు సో నిజంగానే అమ్మాయి పైన అటాక్ జరిగిందో లేదంటే వేధించడం నిజంగానే ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ చేసి జరిగింది అనుకోండి. సో కేసు ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడే వాళ్ళు పెట్టారా, లేదంటే ఎండింగ్ అయిన తర్వాత పెట్టచ్చా, లేదంటే కొంత గ్యాప్ తీసుకొని పెట్టచ్చు? ఏమైనా టైం లిమిట్ ఏమైనా ఉంటుందా ఈ రేప్ కేసు పెట్టడానికి కానీ ఇలాంటి వాటి? రిలేషన్షిప్లో ఉన్నప్పుడా తర్వాత అప్పుడా అనేది మ్యాటర్ కాదు. ఎప్పుడైనా అది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పెట్టాలి. అలానే ఎక్కువ డిలే చేయకూడదు. బికాస్ డిలే ఈజ్ ఆల్సో వెరీ గుడ్ గ్రౌండ్ ఫర్ క్వాష్. అంటే డిలే అవుతే చాలా అన్రీజనబుల్ డిలే ఉంది ఎఫ్ఐఆర్ చేయించడానికి అంటే డెఫినెట్లీ అంత డిలే ఉందంటే ఏంటి, ఏదో తర్వాత వాడుతున్నారు వీళ్ళు ఈ కేసుననే కదా, అప్పుడు క్వాష్ చేస్తూ ఉంటారు. సో అందుకని మేక్ షూర్ మీరు ఒకవేళ నిజమైన విక్టిమ్ అయితే ఎక్కువ డిలే చేయకుండా ముందుగానే కేసు పెట్టండి.